పుస్తకం ఇక్కడ లాంచ్ కావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక చోటికే లేదంటే ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి వెనుకబడిన కులాలు ఏమైతే ఉన్నాయో ఆ కులాలన్నిటికీ కూడా ఈ పుస్తకం ఒక మార్గదర్శకంగా ఒక ప్రతినిధిగా ఉంటుంది. ఆ పుస్తకాన్ని తీసుకొని ఇలాంటి 10 పుస్తకాలు సంస్కృతి పరంగా రాస్తే మన సంస్కృతి అనేటువంటిది ఏమైతే ఉందో అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ సంస్కృతి అనేటువంటిది తెలుసుకుంటేనే రాబోయే జనరేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ జనరేషన్స్కి సంస్కృతి అనేటువంటి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ బీరప్ప అనేటువంటి పుస్తకం రాశాను. ఇది ఒక సాంస్కృతిక వారసత్వానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇది బీరప్ప అనేటువంటిది ఒక వీర సంస్కృతి నుంచి వచ్చినటువంటిది. వీరుడు అంటే 100 మందిని ఒకేసారి పొడి చేసేటువంటి వాడు కాదు, రక్తపాతం సృష్టించేటువంటి వాడు కాదు. వాడే అని కాదు, చాలా రకాల వీరత్వాలు ఉన్నాయన్నమాట. వీరత్వాలను ప్రదర్శించుకోవడానికి పశుజాతిని, తర్వాత మనిషి యొక్క అంటే మానవ ఒక సమూహాన్ని కాపాడుకోవడానికి తనను తాను అర్పించేటువంటి వ్యక్తిని మనం వీరునిగా పోలుస్తాము. అలాంటి వీర సంస్కృతిలో ఆది వీరుడు అనేటువంటి వాడు ఈ బీరప్ప అనేటువంటి వ్యక్తి. అలాంటి బీరప్ప చరిత్ర నేను రాయాలని చెప్పేసి తెలుగునాట్లో ఎక్కడా కూడా ఈ పుస్తకం లేదు, ఈయన చరిత్ర లేదు. ఆ చరిత్రను నేను రాస్తే తదనంతర జనరేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ జనరేషన్స్కి పుస్తకం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ బీరప్ప అనేటువంటి ఒక సంస్కృతికి నేపథ్యంగా, సంస్కృతికి ఒక పాదగుర్తుగా ఉండేటువంటి పుస్తకం ఇది. కేవలం ఇది కురబలకి సంబంధించినటువంటి సంస్కృతే కాకోకుండా ఇతరులు కూడా, అంటే ఇది బీరప్ప అనేటువంటి వీర సంస్కృతి నుంచి కురబలకు సంబంధించినటువంటి పుస్తకం అయినా కూడా ఇలాంటి పుస్తకాలు వెనుకబడినటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో అలాంటి కులాలన్నీ కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా చేయాలనేటువంటి ఉద్దేశమే నేను రాసినటువంటి ఈ బీరప్ప యొక్క పుస్తకం ఉద్దేశం. ఈ వెనుకబడిన కులాలు అనేటువంటి ఏమైతే ఉన్నాయో ఒక వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సామాజిక స్థాయిని పెంచుకునేటువంటి ఒక ఆయుధం ఏదైనా ఉంది అంటే అది చదువు. కాబట్టి వెనుకబడిన కులాలన్నీ కూడా మొట్టమొదటిసారిగా చైతన్యం కావాలి. చైతన్యం అయ్యి చదువుని వాళ్ళు కొనసాగిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పడానికే ఈ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున అందరూ మీరు ఈ పుస్తకాన్ని ఆదరించినందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.